హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్జే బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇది మునగాకు. ఈ మునగాకు చపాతీ ఫ్రెండ్స్. ఈ మునగాకును మంచిగా శుభ్రంగా కడుక్కొని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండి ఫ్రెండ్స్, గోధుమ పిండిలో మునగా కలుపుకున్నాను. ఇది కలిపి చపాతీ చేసి చూపిస్తాను మీకు. ఇది గోధుమ పిండిలో మునగాకు వేసి కలిపాను. ఇట్లా ఒక 10 minutes దీన్ని పక్కకు పెట్టుకుందాం. మునగాకు చపాతీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇందులోకి టమాటా కర్రీ, ఒక ఎగ్, కొన్ని గ్రేప్స్. మునగాకు చపాతీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ మునగాకు చపాతీ ఉపయోగాలు మనకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ను క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఏ విటమిన్ దొరుకుతుంది, మనకు సి విటమిన్ దొరుకుతుంది. ఇది హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ చపాతీ తింటే చాలా హెల్తీగా ఉంటాము. మనం కొంచెం కర్రీస్లలో సాల్ట్ కూడా తక్కువ చేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ తోటి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాల్ట్, ఆయిల్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి మనము. సాల్ట్ తక్కువ చేస్తే ఆటోమేటిక్గా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.